So, sir, what is impedance manometry? Yeah. So impedance manometry అంటే 24-hour ambulatory esophageal manometry అని అంటాము. దీంట్లో 6 సెన్సెస్ ఉంటాయి కదా, అదో సేమ్ ప్రోబ్లో విల్ హ్యావ్ మల్టిపుల్ సెన్సెస్. దీంట్లో అపార్ట్ ఫ్రమ్ pH, నాట్ జస్ట్ స్టమక్లో ఉండే pH, ఈసోఫేగస్ pH కాకుండా లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్లో మనకి ఎంత ప్రెషర్ ఉంది, తిన్నప్పుడు స్టమక్ ఈసోఫేగస్ మొబైల్ ఉండాలి, అంటే తిన్న మనం ఆహారం ముద్ద గొంతు నుంచి నోటి నుంచి గొంతులో నుంచి యూసోఫేగస్ అన్నవాయిక అంటాం తెలుగులో, అన్నవాయిక నుంచి కడుపులోకి వెళ్ళాలి. సో ఆ డైరెక్షన్లో యూసోఫేగస్ కూడా మనకి మూమెంట్ ఇవ్వాలి. ఆ మూమెంట్ ఉందా లేదా అది కూడా తెలిసింది. ఆ మూమెంట్ యూసోఫేగస్ మూమెంట్ అవుతూ కింద జీ జంక్షన్ కడుకు అంటే స్టమక్ అండ్ ఈసోఫేగస్ జంక్షన్ కడుకు వచ్చేసరికి స్ఫింక్టర్ ఓపెన్ అవుతుందా లేదా. సో ఆ రెస్టింగ్ ప్రెషర్ అంటే ఫుడ్ లేనప్పుడు దాని రెస్టింగ్ ప్రెషర్ ఎంత ఉంది, ఫుడ్ వచ్చాక దాని రెస్టింగ్ ప్రెషర్ దాని ప్రెషర్ ఎంత ఉంది. సో ద ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ క్లోజెస్, ప్రెషర్ లూజ్ అయినప్పుడు ఇట్ ఓపెన్స్. సో ఆ ప్రెషర్ మెయింటైన్ అవుతుందా లేదా కూడా వీల్ గెట్ టు. అంటే ఇట్స్ డైనమిక్ స్టడీ. సో ఈ స్టడీలో రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ రిలాక్స్ అయిపోతుంది, స్ఫింక్టర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో వెదర్ దెర్ ఇస్ ఆ రిఫ్లెక్స్లో మనకి ఎంతవరకు అవుతుంది, నార్మల్గా కంటిన్యూస్ ఎవ్రీ టైమ్ ఫుడ్ ఈస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్, కడుపులో ఫుడ్ డైజెస్ట్ అవుతున్నప్పుడు డైజెషన్ ప్రాసెస్లో ప్రతిసారి రిఫ్లెక్స్ పైకి వచ్చిద్దా, ప్రతిసారి స్ఫింక్టర్ ఎప్పుడు లూజ్ ఉంటుందా, 24/7 వాళ్ళకి స్ఫింక్టర్ అంతే ఉందా లేదా, లాక్సిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఇన్పుట్స్, ఇఫ్ నాకు 15 years బ్యాక్ ఇప్పుడు ఆస్క్ మీ అంటే మమ్మల్ని అడిగి నాకు జిఆర్డీకి ఏంటంటే ఈ టాబ్లెట్ వేసుకోండి, గ్యాస్ టాబ్లెట్ వేసేసుకోండి, ప్యాంటోప్రోజోల్ వేసేసుకోండి, ఇంతకు మించి ఏం చేయలేము, తర్వాత లేటర్గా మనము చూద్దాం, ఒకవేళ ఇఫ్ దిస్ ఇస్ సబ్సైడ్ అప్పుడు చూద్దాము, తగ్గకపోతే వేరే చూద్దాము. అప్పటికి కూడా ప్రొసీజర్స్ ఉన్నాయి, యాంటీ రిఫ్లెక్స్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. కానీ చేసిన తర్వాత డస్ ఇట్ డెఫినెట్లీ బెనిఫిట్ యూ ఆర్ నాట్ అనేది మనం ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేకుండా అప్పుడు. బట్ నౌ వీ హ్యావ్ గాట్ ద టెక్నాలజీ. సో ఇందులో ఏంటి అని అంటే ఐ కెన్ సే మీకు చెప్పగలుగుతాను బేసికలీ, బాబు మీరు యూ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, దిస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ లోయర్ ఈసోఫేజియల్ జంక్షన్, డైజెషన్ ఈస్ హ్యాపెనింగ్, డైజెషన్ స్టమక్లో అవుతుంది, ఇక్కడ అవుతుంది, లోవర్ పార్ట్లో అవుతుంది, యాసిడ్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు, దిస్ ఈస్ నాట్ గుడ్. అండ్ సీరియస్నెస్ బట్టి యూ వాంట్ టు గో ఫర్ ద ప్రొసీజర్ ఇన్ అ వీక్స్ టైం, నెల రోజుల్లో చేసుకోవాలా, తర్వాత ఎప్పుడైనా చేయించుకోవాలా, అసలు అవసరమే లేదా, లేదా మీ అలవాట్లు ఆపేసేయాలా, ఇవన్నీ కూడా వెన్ యూ కోరిలేట్ విత్ ఎండోస్కోపీ you'll get the entire picture. చేసినప్పుడు దట్ గివ్స్ యూ పర్మనెంట్ సొల్యూషన్. సో అప్పటి వరకు డైలీ 1 టాబ్లెట్ వేసుకున్నా కానీ 2 టాబ్లెట్స్ వేసుకున్నా కానీ అప్పుడప్పుడు దీనికోసమే అడ్మిట్ అయిపోతారు. 3 days 4 days కంటిన్యూస్ అడ్మిట్ అయిపోయి ఇన్ఫ్యూషన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇన్ఫ్యూషన్స్ పెట్టిన తర్వాత దెన్ కొంచెం సబ్సైడ్ అయిన తర్వాత దే గో ఆన్ డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ అగైన్ మెడికేషన్స్ వాడాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా వీ కెన్ ట్యాకిల్ దీస్ సిచ్యువేషన్స్. ఇఫ్ యూ ఆస్క్ అస్, ఈ టెస్ట్ చేసిన తర్వాత, మానోమెట్రీ చేసిన తర్వాత, ఇంపెడెన్స్ మానోమెట్రీ చేసిన తర్వాత, నాట్ జస్ట్ జిఆర్డి, ఈ జిఆర్డి ప్రొలాంగ్ ఎక్స్పోజ్ అయిపోయి ఏమవుతుంది అని అంటే ఈసోఫేగస్ పట్టు కోల్పోతుంది. సో అది మ్యూకోసల్ బ్రీచ్ అయిపోయి ఆ ఈసోఫేగస్ అనేది వెడల్పు అయిపోతుంది. అది ఒక సూడో స్టమక్ అంటాం మనం. అంటే స్టమక్ ఎంత లావ్ అవుతుందో ఈసోఫేగస్లో దాంట్లో 50% అంత లావ్ అయిపోతుంది. లావ్ అయిపోయి తిన్న ఫుడ్ అంతా అన్నవాహికలనే ఉంటుంది. అంటే ఈసోఫేగస్ లోవర్ పార్ట్లో అన్నవాహికలనే ఉంటుంది, కడుపులోకి దిగదు. అది ఎక్కువ అయినప్పుడు ప్రెషర్ దాంతో కిందికి వచ్చేస్తూ ఉంటుంది, కానీ రాదు. సో నీళ్ళే తాగలుగుతున్నాను, లేదంటే కొంతమంది నీళ్ళు తాగలేకపోతున్నాను, అన్నం మాత్రం తినగలుగుతున్నాను, నీళ్ళు తాగలేకపోతున్నాను అంటారు. సో దట్స్ ఎంటైర్ స్పెక్ట్రమ్, జిఆర్టీ కాదు, దట్స్ ఎంటైర్ స్పెక్ట్రమ్. కానీ అది కూడా వీ కెన్ మానిటర్ త్రూ దిస్ థింగ్. మనకు అర్థమైపోతుంది ఎంత ఉంది అని చెప్పనేసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకో ఈ జిఆర్డి ఇవన్నీ కాకుండా ఇవి చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఇఫ్ దీంట్లో మేము స్కోరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. వన్స్ ద టెస్ట్ ఇస్ డన్, అదంతా డేటా డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత వి కంపేర్ ఎన్నిసార్లు వచ్చాయి, ఎన్నిసార్లు తనకి రిఫ్లెక్స్ అయింది, పలానా పేషెంట్కి రిఫ్లెక్స్ ఎన్ని టైమ్స్ అయింది, తిన్నప్పుడు ఎన్నిసార్లు అయింది, తినకున్నప్పుడు ఎన్నిసార్లు అయింది, పడుకున్నప్పుడు ఎన్నిసార్లు అయింది, నిల్చి ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయింది, ఇవన్నీ మనకు డేటా వచ్చింది. ఈ డేటా బేస్ చేసేసుకొని మనకి డీమిస్టర్ స్కోర్ అని చెప్పని అంటాం. ద సైంటిస్ట్ వాజ్ ఇన్వెంటెడ్ దిస్ థింగ్. ఈ మానోమెట్రీని చేసిన, ఇంపెడెన్స్ మానోమెట్రీ చేసిన దిస్ స్కోర్ బేస్ చేసేసుకొని వెదర్ హీ ఫిట్స్ ఇన్ టు అ
patient who doesn't require any management, Okay. or does he require surgical intervention? సర్జరీ చేశారనుకోండి, మనం అడిగే చాలా మంది మమ్మల్ని అడిగేది ఒకటే, సార్ నాకు క్యూర్ ఎంత వర్క్ అవుతుంది, సో దానికి నాకు ఖచ్చితంగా అవుతుందా, ఎంత డిఫరెన్స్ వచ్చింది, బేస్డ్ ఆన్ దీస్ స్కోర్స్ మేము చెప్పగలుగుతాం. సో 90% మీరు ఇప్పుడు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారు 90 to 95% మీకు సిమ్టమ్స్ ఫ్రీ ఉంటారు. ఇనిషియల్ అన్ని ప్రొసీజర్స్ చేసినప్పుడు ఇనిషియల్ వారం 2 వారాలు 4 రోజులు కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది. వన్స్ యువర్ బాడీ అడ్జస్ట్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ నార్మల్ ఫ్రీ. సో ఈ ప్రొసీజర్స్ కూడా ఐ మీన్ దట్స్ ఛాలెంజ్ టు దీస్ ప్రొసీజర్స్. అంటే రెగ్యులర్గా అయితే మనము అందరిలో చెయ్యము ఇవి. ఓన్లీ ఈ సిమ్టమాలజీ ఉండి ఇలా ఇబ్బంది పడతా, లాంగ్ డ్యూరేషన్లో ఇబ్బంది పడతా, మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతూ ఉంది, ఇతరత్ర కారణాలు ఏం లేదు, ఎస్ గాట్ ఎస్టాబ్లిష్ జిఆర్డీ అనే వాళ్ళకి మనం ఈ ప్రొసీజర్స్ అనేది చేస్తూ ఉంటాం. సో జిఆర్డీలో కన్వెన్షనల్ మెథడ్ ఏంటిది, సర్జికల్ మెథడ్స్ ఏంటి? కన్వెన్షనల్ మెథడ్ ఇస్ ప్యాంటోప్రజోల్. సో ఈ పీపీఐస్ అంటాం మనం కామన్గా. ఈ ప్యాంటోప్రజోల్ లాంటివి వాడుకోవడం, రవిప్రజోల్, ప్యాంటోప్రజోల్ అని చెప్పేసి ఇవన్నీ ఈ టాబ్లెట్స్ కామన్గా మనకు ఓవర్ ది కౌంటర్ దొరికేస్తాయి టాబ్లెట్స్. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ కంటెంట్ అనేది తక్కువ చేస్తుంది. సో యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. ఇది తగ్గించడం వల్ల ఏమవుతుంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఆగదు, ప్రొడక్షన్ అయిపోయింది. సో యువర్ కొంత సిమ్టమాటికల్ అంటే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది కానీ ఉంటుంది కానీ పర్మనెంట్ది కాదు. సో ఒకవేళ జిఆర్డీ ఎస్టాబ్లిష్ అయింది అని అంటే స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ నీకు సిమ్టమ్స్ స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 పోకోకుండా వీ కెన్ గివ్ సమ్ టైం. కానీ స్టేజ్ 3కి వచ్చింది అని అనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ప్రొసీజర్. లేదు అని అంటే ఆ మెడిసిన్స్ వాడుతూనే పోవాలి ఓవర్ ది డ్యూ కోర్స్ ఆఫ్ ది టైం. 5 years 1 year 2 years or 5 years డౌన్ ది లేన్ కావాల్సినప్పుడు డ్యామేజ్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. మనం ఇచ్చే మెడికేషన్స్కి మీరు రెసిస్టెంట్ అయిపోతూ ఉంటారు. సో ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ యూ డోంట్ గో ఫర్ రిపేరేటివ్ ప్రొసీజర్స్ బాడీ సపోర్ట్ చేయదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పీపుల్ 50 years or అబౌవ్ ఉన్న వాళ్ళు కామన్గా గ్యాస్ట్రైటిస్ కామన్ సిమ్టమ్స్ కామన్గా ఉంటాయి. వీళ్ళు సర్జరీకి భయపడో లేకుంటే వాట్ ఎవర్ పర్సనల్ రీజన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే డోంట్ గో ఫర్ ప్రొసీజర్స్. ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంటే బై ద టైమ్ దే గో ల్యాండ్ అప్ ఫర్ సర్జరీస్ దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువైనా అయి ఉంటాయి. లేదా అంటే ఏజ్ రిలేటెడ్ బాడీ దానికి సపోర్ట్ చేయడము అంటే యువర్ హెల్త్ డజంట్ పర్మిట్ ఫర్ ఎనీ ప్రొసీజర్. ఆ స్టామినా సర్జికల్ స్టామినా ఉండదు వాళ్ళకి నెసిషా టాలరేట్ చేయడానికి వీటన్నిటికీ. సో దట్ కైండ్ ఆఫ్ ఏ సినారియో కాంప్లెక్స్ అవుతుంది. వీఆర్ మేక్ ఇట్ మోర్ కాంప్లికేటెడ్. సో బెటర్ వెన్ యూ ఆర్ హెయిల్ అండ్ హార్టీ చేయించుకొని ఫిట్నెస్ అంతా ఉన్నప్పుడు టేక్ ఎ మూమెంట్ అండ్ గో ఫర్ ప్రొసీజర్ ఇఫ్ ఎట్ ఆల్ యూ రిక్వైర్. ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ మెడికల్ మేనేజ్మెంట్ చేసేస్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడికల్ మేనేజ్మెంట్, అదర్ కాజెస్ ఏమున్నాయా అవేవి లేవు బెటర్గా ఉంది అని అనుకుంటే రెగ్యులర్ ఫాలోఅప్. చెప్పినట్టు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎరాడికేషన్ చేసేసుకొని చూడాలి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా యూఆర్ స్టిల్ హ్యావింగ్ దిస్ జిఆర్డీలో అప్పుడు మనము వి గో ఫర్ మానోమెట్రీ. జిఆర్డీలో మనకి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆ జిఆర్డీలో మన యూ హ్యావ్ డిఫరెంట్ స్కోర్ కూడా. యువర్ డిమిస్టర్ స్కోర్ ఈస్ ఆన్ ఎ హయ్యర్ లెవెల్, సో దెన్ గో ఫర్ ఎ ప్రొసీజర్. యుల్ ఫీల్ బెటర్ విత్ దాట్. ఓకే. సో యాసిడ్ రిఫ్లెక్స్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? దీన్ని అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్ కాకుండా we now do anti-reflux procedures. Anti-reflux procedures అంటే అందులో మనకి this gold standard of like impedance manometry is gold standard investigation. The diagnostic test to confirm అన్నట్టు. అలానే ఈ anti-reflux procedures are the procedures. అందులో పర్టికులర్గా నెసెన్స్ ఫండ్ అప్లికేషన్ అని అంటాం. అందులో ఏమవుతుందంటే ఆ డయాఫ్రమ్ మజిల్ ఏదైతే లూజ్ అయిపోతుందో దానికి దగ్గరకు అనేసి స్టిచ్ వేసేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం స్టమక్ ఒకవేళ ఈసోఫేగస్ ఛాతి భాగంలో ఉంటే దాన్ని కిందికి తీసుకొని వచ్చేసి 360 degrees ర్యాప్ చేస్తాం. అంటే ఈసోఫేగస్ చుట్టూతో ర్యాప్ చేసేసి స్టిచ్ చేసేస్తాం. సో చేయడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ డజంట్ గో బ్యాక్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ ఎప్పుడైతే స్టమక్ ఈ కంటెంట్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు ఇది చేసినప్పుడు న్యాచురల్లీ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ స్పింక్టర్. న్యాచురల్గా ఇచ్చిన స్పింక్టర్ ఎప్పుడైతే పనిచేయడం లేదో వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ స్పింక్టర్. సో దీన్ని నియో స్పింక్టర్ క్రియేషన్ చేయడం వల్ల యాసిడ్ కంటెంట్ రిఫ్లెక్స్ రాదు. కాకుండా it will be a lot relief. 90 to 95% relief ఉంటుంది. Patients are benefiting hugely with this kind of a procedure. Okay. So Gad,
మనం ట్రీట్ చేయకపోతే చాలామంది అనుకుంటారు నార్మలే కదా వదిలేసేయాలి తగ్గిపోతుందని. అది ట్రీట్ చేయకపోతే ఎట్లాంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ట్రీట్మెంట్ చేయకపోతే లైక్ ఐ టోల్డ్ యూ స్టేజ్ 1 స్టేజ్ 2 ఆఫ్ హైటస్ హెర్నియా ఆర్ జిఆర్డి ఆఫ్ మైల్డ్ స్కోర్లో ఉండి డిఎంఎస్టీ స్కోరింగ్ ఎక్కువ లేదనుకోండి, మానోమెట్రీలో మనకి ఎక్కువ తెలియట్లేదు, పిహెచ్ మానిటరింగ్ అవ్వట్లేదు అనుకోండి. సో ఇనిషియల్ స్టేజెస్లో ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ దిస్ గోస్ ఆన్ వెల్. కాకపోతే బట్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రొలాప్స్ అయిపోతుంది, స్టమక్ కంప్లీట్ ఈసోఫేగస్ లోవర్ పార్ట్లోకి రావటము, లేదంటే అల్సర్స్ ఫామ్ అవటము, లేదంటే బ్లడ్ స్టెయిన్ వామిటింగ్స్ వంటి రావటం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రొసీజర్. చేయకపోతే ఏమవుతుందంటే దేర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ బారెట్స్ ఈసోఫేగస్. బారెట్స్ ఈసోఫేజిటిస్ అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. రిపీటెడ్ ఎరోషన్ అయిపోయి మ్యూకోజాని ఏదైనా కానీ ఏదైనా సమస్య మనం ప్రతిసారి ఇబ్బంది పెడుతుంది అనుకోండి, చికాకు పుట్టింది. సో చికాకు పుట్టినప్పుడు దానికి తీవ్ర పరిణామాలు, ఒత్తిడికి ఎలా అయితే మనం గురవుతామో అలానే ఈసోఫేగస్ కూడా ఒత్తిడికి గురవుతుంది. గురైనప్పుడు ఏమవుతుందంటే మ్యూకోజా కంటిన్యూస్ ఇన్సల్ట్ విత్ యాసిడ్ అయ్యింది అనుకోండి, ఇట్ టర్న్స్ ఇంటూ లోవర్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5% to 10% కాదు, సర్వల్ సింగిల్ డిజిట్లో ఉంటుంది. సో లెస్ దెన్ 2% ఉంటుంది. బట్ ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ టుడే సినారియో ఇవన్నీ మనం ప్రొసీజర్స్ ట్రీట్మెంట్ చేసేసుకొని రిఫ్లెక్స్ ప్రొసీజర్స్ చేయించుకోవడము, మెడికేషన్ చూసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం వల్ల ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ హెల్తీ లైఫ్. మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉన్నాయి. వెన్ యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్, సఫర్ అవడంలో దెర్ ఇస్ నో పాయింట్ కదా. Quality of life is important. Quality of life is important. You know, it's not about how long you live. True. How healthy you are. సో చాలా మందికి పాలు తాగితే కూడా అసిడిటీ అంటూ ఉంటారు, పడదంటారు. అది ఎంతవరకు నిజం? See, then again, this milk తో acidity అని అనలేము. But of late, lot of patients have been saying that milk తో నాకు పడట్లేదు. Lactose intolerance is there. Okay. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. మిల్క్ ప్రోడక్ట్స్ కొంతమందికి పడనప్పుడు కడుపు నొప్పి రావటము, వామిటింగ్స్ అవ్వటము, లేదంటే ర్యాషెస్ రావటము అవుతుంటుంది. దట్స్ కామన్. దట్స్ అ సిమ్టమ్, దట్స్ దేర్. బట్ కొందరికి అసిడిటీ ప్రాబ్లమ్ అవుతుంది. దట్స్ బికాస్ you know what kind of milk you're consuming. Is it skim milk or is it fat rich milk, full cream milk ala untai. Andlo varieties untundi. 7.5% of milk they use for commercial production of tea or this thing అని చెప్తారు. So that kind of a fat if you're consuming, it's as good as you're consuming ఏమంటారు మీగడ ఇవన్నీ ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తున్నట్టు కదా. So that kind of a fat content it's there. Definitely that will cause acid content increase అయిపోతుంటుంది. స్టేజ్ గ్యాస్ స్టమక్ లో ఎక్కువసేపు అవుతుంది డైజెస్ట్ అవడానికి. సో దట్ కైండ్ అది కొంతవరకు ఉంది. ద సేమ్ థింగ్ వెన్ యూ కన్స్యూమ్ విత్ యూనో లోవర్ ఫ్యాట్ కంటెంట్ మిల్క్ ఉంటుంది, కౌ మిల్క్ అనుకోండి, లేదు అంటే స్కిమ్ మిల్క్ అనండి. సో మేబీ దాంతో అవ్వకపోవచ్చు, దట్స్ వన్ ఆప్షన్. కానీ ఇవన్నీ కాకుండా ఇఫ్ యు ఆర్ స్టిల్ లాక్టోస్ ఇంటాలరెంట్ దెన్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ సిమ్టమ్స్. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఇంట్లో హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు కదా, యాసిడ్ రిఫ్లెక్స్ డైజెషన్ కాలేదనేసి జింజర్ లేకపోతే సోడా లాంటివి తాగుతూ ఉంటారు. హౌ సేఫ్ ఇట్ ఇస్? జింజర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఓకే, పీపుల్ డూ కన్సూమ్. See, aerated drinks strictly avoid చేయాలి. That doesn't cause you any benefit. Relief ఉండదు, అసలు ఏమి ఉండదు. ఇనిషియల్గా యాసిడ్ కంటెంట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇట్ గివ్స్ యూ ఎస్కేప్, బర్బ్స్, సో దే విల్ ఫీల్ బెటర్ అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. యువర్ యాసిడ్ కంటెంట్ ఇస్ స్టిల్ దేర్. యాసిడ్ ప్రొడక్షన్ లోపల అవుతూనే ఉంది కదా. సో అంటిల్ అన్లెస్ యూ టాకిల్ దట్, ఓన్లీ టెంపరరీ రిలీఫ్ కోసం ఇది అని చెప్పని అంటారు. న్యూట్రలైజ్ చేయడానికి ఏమైనా తీసుకుంటే దట్స్ హెల్ప్ఫుల్. కానీ ఎవ్రీ ఏరేటెడ్ డ్రింక్ అగైన్ విల్ ఇంక్రీజ్ యువర్ దిస్ థింగ్, యాసిడ్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బర్బ్ వచ్చి రిలీఫ్ అయిపోయింది అని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో అది తీసుకునే ఉండదు. ఎస్పెషలీ పీపుల్ కన్జ్యూమ్ కోక్, థమ్స్ అప్ ఇవి కన్జ్యూమ్ చేస్తారు. బిర్యానీ తిన్నప్పుడు కూడా కంపల్సరీ. సో దాంట్లో దట్స్ యాడెడ్ షుగర్. షుగర్ అగైన్ ఇస్ ఇంక్రీజెస్ యువర్ యాసిడ్ కంటెంట్. నీకు ఇంకా స్టమక్ ని ఇంకా అగ్రవేట్ చేస్తుంది, సిమ్టమ్స్ అగ్రవేట్ చేస్తుంది. సో దట్ డజంట్ హెల్ప్ ఎట్ ఆల్. సో దట్స్ ఐ మీన్ దట్స్ సంథింగ్ దట్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే. సో విచ్ ఫుడ్ ఇస్ బెటర్ ఫర్ జిఆర్డి? బ్లాండ్. అసలు కోరికలు చంపుకొని ఉండమని చెప్పానంటే, లైక్ ఐ టోల్డ్ యు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్.
టైంకి తినడం ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ స్కిప్పింగ్ ద మీల్, ఆకలేసినప్పుడు స్పైసీ ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలి. సో ఇఫ్ యూఆర్ హంగ్రీ, go grab a bite of something, eat something whatever you want, but make sure అందులో ఎక్కువ too oily ఉండొద్దు, too spicy ఉండొద్దు. ఆకల్లో ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా బాగా అనిపించింది, సో కంట్రోల్ ఉండదు. సో దట్ యూ హ్యావ్ టు బెటర్ మాస్టర్ యువర్ ఎమోషన్స్ ఓవర్ దేర్. కంట్రోల్ చేసేసుకొని కొంచెం బ్లాంట్గా తినేస్తే బెటర్ ఉంటుంది. బటర్ మిల్క్ ఆన్ ఎనీ గివెన్ డే, యోగర్ట్, బటర్ మిల్క్. ప్రోబయోటిక్స్ బాగా ఇది చేస్తున్నారు కదా, వాటికంటే మన దగ్గర ఉన్న ఫుడ్, మన ఒరిజినల్ ఫుడ్ ఇస్ బెటర్ అంటే. మన దగ్గర ఎప్పుడో ఉంది, వీ కెన్ యూజ్ ఇట్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారు. కడుపులో బాగాలేదా అంటే మజ్జిగ ఇచ్చేస్తారు, లేదంటే ఆల్ రెమెడీస్ ఇస్ దే. ఎంతవరకు బెనిఫిషియల్ ఉంటుందా, దెన్ వీ హ్యావ్ టు స్టడీ. మాకు అలోపతిక్లో మేము వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. బట్ అగైన్ if it works, good. If it doesn't work, we are always there to help you out. But probiotics better antara మన ఇంట్లో పెరుగు మజ్జిగనే బెటర్ అంటారు. On any given day ఇంట్లో ఉంది బెటర్ కదండి. So thank you so much, sir. It's a pleasure to be in your studio, and yeah, thanks a lot. I think almost అన్ని జియాటిక్ సంబంధించిన అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను. చాలా అవేర్నెస్ ఇచ్చారు. Yeah, so if there's still something that's still, if somebody wants to know about, I'm available. మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? So see, healthy lifestyle is more important. Just going by latest fashions, ఏదో స్మోకింగ్, ఆల్కహాల్, మమ్మల్ని అడిగితే మేము అసలు అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ స్టిల్ మనం కంట్రోల్లో చేసుకుంటే బాగుంటుంది. ఒబెసిటీ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం. అధిక బరువు చాలా సీరియస్ ప్రాబ్లం. చాలామంది ఇంకా మనకు అవేర్నెస్ రాలేదు. వీఆర్ గోయింగ్ టు బి ది ఒబెసిటీ క్యాపిటల్ అయిపోతాం, అంత ఫాస్ట్గా అవుతున్నాం. ఆల్రెడీ డయాబెటిక్ క్యాపిటల్ ఉన్నాము, ఒబెసిటీ క్యాపిటల్ అయిపోతున్నాము. సో అంటిల్ అండ్ అన్లెస్ మన ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేసి హెల్త్ అవేర్నెస్ చేయకపోతే it is going to hamper us a lot. So that's a serious potential problem. I mean 2030 kala, I don't know how many of them are going to be, if we don't act now, it's going to be a serious issue. And physical activities cheyadam, routines, simple thing, walking, jogging, youngsters jogging, age people walking cheyadi. I have a simple mantra, if you can complete 5 kilometers in 30 minutes, you're fit for anything. Okay. That's enough. Okay. Yeah, challenge yourself at home. If you can finish it off 5 kilometers in 30 minutes, I think that takes care of all your health related problems. Okay. But make sure మనల్ని చూసా అంటే కాల్చిచ్చేస్తారు. Yeah, so over enthusiastic చాలా మంది ఉంటారు. So make sure you don't get into any tears అట్లాంటివి కాకోకుండా గ్రాడ్యువల్ చేసేసుకోండి. ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయండి. టైమ్లీ ఫుడ్, బిర్యానీని అవాయిడ్ చేసే అంత అవసరం లేదు. బట్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటాను. పార్టీయింగ్ వన్స్ ఇన్ వైల్, పార్టీయింగ్ ఇస్ గుడ్, బట్ పార్టీయే జీవితం అన్నట్టయితే ఉండకండి. సో సింపుల్ థింగ్స్, దట్స్ ఇట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్, సార్. Any given day, I think I've cleared all your doubts. Thank you, sir.